శ్రీరామనవమి పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా నంగనూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సిద్దన్నపేట, గణాపూర్ గ్రామాల్లో మొట్టమొదటిసారిగా సీతారాముల కళ్యాణం జరపగా అక్కెనపల్లి, నర్మెట, నంగనూరు, బద్దిపడగ పలు గ్రామాల్లో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించారు. వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం మంగళ సూత్రాన్ని పండితులు భక్తులకు దర్శింపజేసి శ్రీరాముల వారి చేతికి తాకించి సీతాదేవి మెడలో అలంకరింపజేశారు. భక్తులు స్వామివార్లకు ఓడిబియ్యం పోసి వారి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలు దేవాలయ సన్నిధిలో జరిగిన కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీరాముల కళ్యాణం సిద్దన్నపేట గ్రామంలో శ్రీరామనవమి రోజున మొట్టమొదటిసారిగా నిర్వహించుకోవడం జరిగింది. మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ దాతల రూపంలో, చందా రూపంలో వసూలు చేసి శ్రీరాముల వారి కళ్యాణం చేయడం జరిగినది. అయితే ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 10 సంవత్సరాల నుండి మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రాముల వారు ఈ మా కళ్యాణం కూడా జరిపియాలని చెప్పి గత వారం రోజుల క్రితము మన గ్రామంలో ఉన్న పెద్ద మనుషులకు రావడం జరిగింది. వారందరూ కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి చందా రూపంలో తీసుకొని శ్రీరాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భద్రాది శ్రీరాముల వారి కళ్యాణం ఈ రోజు ఘనంగా జరిగిందో అంతే ఘనంగా మా గ్రామంలో శ్రీరాముల వారి కళ్యాణం జరుపుకున్న మా గ్రామస్తులకు, చందా రూపంలో ఇచ్చిన ఇతర గ్రామాలకు, మా హనుమాన్ టెంపుల్ కమిటీ వారికి, గ్రామంలో ఉన్న పెద్దలకు, చిన్నలకు పేరు పేరున ఈ గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నేడు సిద్దన్నపేట గ్రామంలో శ్రీ హనుమాన్ టెంపుల్ ద్వారా పాటమీద హనుమాన్ టెంపుల్ దగ్గర రాముల వారి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషము. ఇది ప్రథమంగా మా ఊర్లో ఫస్ట్ టైం అడిగిన కాడికి వాళ్ళు తోచినంత చందా రూపకంగా, ధాన్య రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భద్రాచలంలో ఏ విధంగా జరిగిందో మా సిద్దన్నపేటలో కూడా అంత సంతోషంగా బాగా ఆర్గనైజేషన్ చేసిన యువకుల వాళ్ళ భక్తులంతా చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.